అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. మరి ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు. మరి మనం చూసినట్టు 18వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం. ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మనం చూసినట్టు మొదటి వచనం. అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటేనే, ప్రభువును స్తుతించడి, రక్షణ మహిమ ప్రభావం మన దేవుని చేయలేను. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త, ప్రభువును స్తుతించడి, రక్షణ మహిమ ప్రభావం మన దేవునికి చేయలేను. కాబట్టి ఇక్కడ దేవుని స్తుతించమని ఈ యొక్క రోజు మన జీవితాల్లో దేవుడు దేవుని వాక్యం మాట్లాడుతుంది. సో దేవుని స్తుతించాలి. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో దాదాపు మొదటి వచనం నుండి 7 వచనాల్లో ఆయనను స్తుతించండి, ప్రభువును స్తుతించండి అని దాదాపు 5 పర్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఎన్ని పర్యాయం? 5 పర్యాయం. సో దేవుని స్తుతించాలి. సో ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి అంటే, ప్రభువుని స్తుతించాలి ఎందుకు అని అంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, మొదటి మాట ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావం మన దేవునికి చెల్లెలు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన స్తుతించాలి. ఎందుకు? దేవుని రక్షణ మనకి ఇవ్వబడింది. ఆ రక్షించేవాడు, రక్షణకు సాదృశ్యమైన దేవుడు ఆయనే, మహిమ అయిందే, ప్రభావం కూడా అయింది. కాబట్టి ఆయన రక్షణకరమైన వాడు, ఆయన మహిమకరమైన వాడు, ఆయన ప్రభావవంతమైన, ఆయన ఎంతో బలవంతుడైన దేవుడు, ఆయన ఎంతో మహిమతో కూడిన వాడు, ఆయన ఎంతో రక్షణార్థమైన దేవుడు. కాబట్టి ఆయన స్తుతించాలి. ఆయన రక్షణార్థమైన దేవుడు కాబట్టి మనకు రక్షించాడు. ఆయన మహిమకరమైన దేవుడు కాబట్టి ఆయన మహిమతో మనం నింపుతున్నాడు. ఆయన ప్రభావం అంటే బలవంతుడైన దేవుడు కాబట్టి మనల్ని తన బలం చేత బలపరుస్తూ వస్తున్నాడు. ఇందుని బట్టి ప్రభువును స్తుతించాలి. ఇది మొదటి మాట. రెండోదిగా చూసినట్టే రండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో చివరిలో, మరి రెండోసారి వారు ప్రభువును స్తుతించుడి అన్నారు. ప్రభువుని ఎందుకు స్తుతించాలా? రెండో కోణం, ఎందుకు మనం ప్రభువు స్తుతించాలని? మొట్టమొదటిగా ఆయన రక్షణ, ఆయన మహిమ, ఆయన ప్రభావం అంటే ఆయన బలము మనకు అనుగ్రహించినందుకు స్తుతించాలి. అవి కూడా దేవుని కృపదారం మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ఇప్పుడు రాయబడిన మాట ఏంది? మన దేవునికే చెలును, ఆయన చెలిని మనకి ఇచ్చాడు. ఆ రక్షణ, ఆ మహిమ, ఆ ప్రభావం మనకి ఇచ్చినందుకు దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. రెండోదిగా ఎందుకు స్తుతించాలంటే చూడండి, ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండం చేసిన గనుక ఏం చేయాలా? ఆయన స్తుతించాలి. అంటే మన నిమిత్తమై శత్రువుకు తీర్పు తీరుస్తున్నాడు. మన ఎడల శత్రువు చేసిన కార్యాలను బట్టి, మన ఎడల శత్రువు జరిగిస్తూ వచ్చిన క్రియను బట్టి, మన జీవితంలో శత్రువు చేసి వచ్చిన క్రియను బట్టి, మనల్ని శత్రువు ఏ రీతిలో అయితే నాశనం చేస్తున్నాడో, నష్టపరుస్తున్నాడు, దాన్ని బట్టి దేవుడు శత్రువుకు తీర్పు తీరుస్తున్నందుకు, మనల్ని బట్టి మన జీవితం చక్కగా పరచడం కొరకై శత్రువుకి దేవుడు మన కొరకై, మన బాగోగుల కొరకై శత్రువుకు తీరుస్తున్నటువంటి తీర్పును బట్టి మన దేవుని స్తుతించాలి. ఇది రెండు, ఆయన రక్షణ, ఆయన మహిమ, ఆయన ప్రభావం బట్టి ఆయన మనకిచ్చినందుకు ఆయన స్తుతించాలి. ఆయన చెల్లిని మనకిచ్చినందుకు, తర్వాత మనల్ని పాపంలో పడవేస్తున్నాడు శత్రువుకి దేవుడే మన నిమిత్తమై తీర్పు తీరుస్తున్నందుకు మనం దేవుని స్తుతించాలి. మూడవ మాట 4వ వచనం, ప్రకటన గ్రంథం 19:4 ఏమని రాయబడుతూ వచ్చింది, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువుని స్తుతించడని చెబుతూ సింహాసనాసీనుడైన దేవునికి నమస్కారం చేసిరి. అంటే 4వది ఎందుకు స్తుతించాలా? ఎందుకంటే చూడండి, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి చూడండి, అప్పుడు 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ అంటే 24 పెద్దలు 4 జీవులు కూడా ఆయన ఎదుట సాగిలపడటానికి ఆయన అర్హుడు. అంత గొప్పవాడు. 24 పెద్దలు ఆయన ఎదురు సాగిలి పెడుతున్నారు, 4 జీవులు ఆయన ఎదురు సాగిలి పెడుతున్నారంటే ఆయన గొప్పతనం అక్కడ కనపడుతుంది. ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. ఇది 4. 3, మొట్టమొదటిగా ఆయన రక్షణ, మహిమ, ప్రభావాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. 2, ఆయన మన నిమిత్తమై శత్రువు తీరుస్తున్న తీర్పును బట్టి ఆయన ఆరాధించాలి. 3, ఆయన ఎంత గొప్పవాడో, 24 పెద్ద 4 జీవులు ఆయన ఎదురు సాగులు పెడుతున్నారంటే ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. 4వదిగా 5వ వచనం, ప్రకటన గ్రంథం 19:5 19వ అధ్యాయం 5వ వచనం, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారులారా, కొద్దివారమే గొప్పవారమే మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చిన. అంటే 5వదిగా ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన సింహాసనాసీనుడై,
ఆయన సింహాసన ఆసీనుడు. ఆ సింహం మీద ఆసీనుడు కావడానికి ఆయనకు మాత్రమే యోగ్యత ఉంది. ఇంకెవరికి ఆ యోగ్యత లేదు, ఇంకెవరికి ఆ ధన్యత లేదు. ఆ సింహాసనాసీనుడు అయిన ప్రభుని మనం ఆరాధించాలి. ప్రభా, నువ్వు వేవేల మధ్యలో పరిశుద్ధుడు, సింహాసనాసీనుడు అయిన గొప్ప దేవుడు. ఆ సింహాసనం మీద ఆసీనుడు అవడానికి నీకు మాత్రమే అర్హత ఉందని ఆయన స్తుతించాలి. ఇది 4. 5వదిగా చూసినట్టే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో, అంటే 6, 7 వచ్చిన కష్టం నేను మధ్యలో చూడండి. సర్వాధికారి ప్రభునగు మన దేవుడు ఏరుచున్నాడు, ఆయనను స్తుతించండి. అంటే ఆయన ప్రభుత్వాన్ని బట్టి, ఆయన అధికారాన్ని బట్టి ఆయన స్తుతించాలి. ఆయన అధికారం 1, ఆయన రక్షణ, ఆయన మహిమ ప్రభావాన్ని బట్టి 2, ఆయన మన కొరకై శత్రువు తీరుస్తున్న తీర్పును బట్టి 3, ఆయన గొప్పతనాన్ని బట్టి 4, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నదని 5వదిగా చూడగా ఆయన ప్రభుత్వం ఏలుచున్నాడు. అంటే ఆయన ప్రభుత్వాన్ని బట్టి, ఆయన ఏదైతే ప్రభుత్వం చేస్తున్నాడు, ఎట్టి ప్రభుత్వాన్ని అయితే ఆయన జరిగిస్తూ ప్రజల్ని ఏలుతూ వస్తున్నాడు. ఆయన అధికారం కలిగిన వాడుగా ఏదైతే ప్రజలపైన ఏలుతున్న ప్రభుత్వం కలిగిన వాడు ఉంటాడు, ఆయన ఏలుతో కూడిన ప్రభుత్వాన్ని బట్టి ఆయన స్తుతించడం. ఆయన మన ఎట్లా ఏలుతూ మన పైన ప్రభుత్వం చేస్తూ మనల్ని చక్కని అనుభవంలో ఏరుతూ చక్కని మార్గంలో మనం నడిపిస్తున్నందుకై మనం ఆయన స్తుతించాలి. ఇది 5వ కోణం. ఇటు అనుభవంలో మనం ప్రభు స్తుతించు వారి ఈ ప్రభు యొక్క పునరుద్ధాన ప్రభు, ఇటు అనుభవం ప్రభువును మనం స్తుతించినట్టు ప్రభు మనం సాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యం నీరు ఫలింపజేసి మిమ్మల్ని స్తుతించేవారుగా, మిమ్మల్ని ఆరాధించేవారుగా, ఇటు అనుభవంలో మిమ్మల్ని స్తుతిస్తూ మా క్రైస్తవ జీవితంలో మేము ముందరకు వెళ్ళే వారికి స్థిరపరిచి అక్కడ తీర్చమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. ప్రైజ్ లార్డ్.